ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మనం గమనిస్తే కనుక యెహోషాపాతు తన యొక్క దేశము క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం జరిగింది. అలా ఆశ్రయించినప్పుడు దేవుడు ఈ యొక్క యూదా జనాంగం వారితో మాట్లాడటానికి యెహజీయేలును పంపించి యూదా వారి తరపున దేవుడే యుద్ధం చేసి యూదా వారిని దేవుడే కాపాడుతాడు, రక్షిస్తాడని చెప్పి చెబుతున్నటువంటి మాటయే యెహోవా దయచేయు రక్షణను మీరు చూచుతారు. నిజమే, మనం కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుంటాం. కొన్నిసార్లు మనకి జీవితం ఎలా మారుతుందంటే కనుక మనం ఏమి కూడా ఊహించలేము, ఏమి చేయలేము, ఏం చేద్దామన్నా అర్థం కాదు, మన చేతిలో ఏమి ఉండదు. మనకు శత్రువు మనకంటే విపరీతంగా అలజడి చేస్తూ మనకంటే ఎక్కువ బలం పొందుకొని మన మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటుంటున్నాడు, నేను మిమ్మలను రక్షించదను, నేను దయచేయు రక్షణను మీరు చూచుదరు అని. నిజమే, మన యొక్క జీవితంలో అనేక క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు భయపడటం కాదు, కానీ మనము తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించగల సమర్థుడై ఉన్నాడు. అది ఎట్టి పోరాటమైనా, మనకు అనుదిన జీవితంలో వచ్చేటువంటి జీవిత పోరాటములైనా, శోధనలైనా, బాధలైనా, కష్టాలైనా, మరి ఏ విధమైనటువంటి ఆటంకాలైనా కూడా దేవుడు మనల్ని కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని రక్షణ మనం చూడాలంటే కనుక మనం ఏం చేయాలో కొన్ని విషయాలు మనము గమనిద్దాం. దేవునికి రక్షణ ప్రతి ఒక్కరు కూడా చూడటానికి అర్హత పొందిన వారే ఉన్నారు. మనకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి విధమైనటువంటి శోధనలు కూడా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. శోధనను సహించేవాడు ధన్యుడైతే కనుక శోధన సహించడానికి బలం ఇచ్చేవాడు దేవుడు. మరి దేవుడిని దగ్గర నుంచి మనం ఎలా రక్షణ పొందుకోవాలి, లేకపోతే దేవునికి రక్షణను మనం ఎలా పొందుకోవాలనేది కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మొట్టమొదటిగా దేవుని రక్షణ మనం చూడాలంటే కనుక మనం కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏ విధంగా సహాయం చేయబోతుంటున్నాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఆయన చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆయన యొక్క సహాయం కోసం కనిపెట్టేవారిగా ఉండాలి. ఒక రైతు వర్షం కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటాడో, కనిపెడుతూ ఉంటాడో, వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పి ఆలోచిస్తూ దాని వైపే ఆసక్తి కలిగి ఉంటూ ఉంటాడు. మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆ విధంగా కనిపెట్టేవారిగా ఉండాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవునికి సహాయం చేసి తీరుతాడు, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, అందరూ చేయి విడిచినా నా దేవుడు నా చేయి విడవడు అని చెప్పి మనం కనిపెట్టుకొని ఉండేవారిగా ఉండాలి. అదిగా నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే కనుక ఊరకనే నిలిచి ఉండాలి, సొనకూడదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనులు ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని ఎర్ర సముద్రం వరకు వెళ్ళారో, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఏం చేయాలో తెలియక ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు కదా, మేము ఐగుప్తులోనే సచ్చి ఉంటే అంత బాగుండేది, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ దాకా వచ్చామా అని చెప్పి సొనగడం ప్రారంభించారు. ఈ విధంగా ఈ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు జనులు దేవుని మీద పలుమార్లు సొనగడం జరిగింది. కానీ మోషే అంటుంటారు కదా, మీరు ఊరకనే ఉండండి, మనం ఊరకనే ఉండాలి, దేవుణ్ణి అనుమానించకూడదు, దేవునికి శక్తిని అపకీర్తి పాలు చేయకూడదు. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడై ఉన్నాడు కాబట్టి మనం ఆయన చేసేటువంటి కార్యమును ఊరకే నిలిచి ఉండి చూచేవారిగా ఉండాలి. మనల్ని కాపాడేవాడు, మన తరపున యుద్ధం చేసేవాడు, మనల్ని రక్షించేవాడు ఆయన కాబట్టి మనం కంగారు పడి ఆయన నామానికి అపకీర్తి తీసుకొని రాకూడదు. మూడవదిగా అదే వాక్యంలో మనం ధైర్యం కలిగి ఉండాలి. శ్రమ ఎంత పెద్దది అయినా, శోధన ఎంత పెద్దది అయినా, ఎవరు కూడా మనకు సహాయం చేయలేనంత పెద్దదిగా ఉన్నా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి ధైర్యంతో ఉండాలి. అలాంటి ఇశ్రాయేలు జనులు ఎర్ర సముద్రం నుండి పాయలు అవుతున్న సంగతి వాళ్ళకి అసలు తెలియదు. ముందుకు వెళ్ళడానికి మార్గమే లేదు, తప్పించుకోవడానికి ఎటువంటి దారి లేదు.
అయినా అటువంటి సమయంలో దేవుడు వారికి సహాయం చేశాడు. అలానే మనకి జీవితంలో కొన్ని సందర్భాలలో మనం తప్పించుకోలేము, మన వల్ల కాదు. ఎటు చూసినా కూడా అన్ని ద్వారములు మూయబడి ఉంటూ ఉంటాయి. అటువంటి సమయంలో అపవాది మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఇంకా నీ జీవితం అయిపోయింది, నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్పి మనలను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మనము ధైర్యం కలిగి ఉండాలి. 13వ కీర్తన 5వ వాక్యం చూస్తే కనుక కృపయందు నమ్మిక ఉంచాలి, కృపయందు నమ్మిక ఉంచాలి. కృపయందు నమ్మిక ఉంచడం అంటే ఏమిటంటే కనుక, కృప అంటే ఏమిటంటే కనుక అర్హత లేని స్థానంలో మనకు అర్హతను అనుగ్రహించేదే కృప. మనకి ఎక్కడైతే యోగ్యత లేదో, మనకి ఎక్కడైతే అర్హత లేదో, మనం ఏదైతే పొందుకోలేమో, నేర్చుకోలేమో, మన వల్ల కాదో అది మనకు అనుగ్రహింపబడేది కృప ద్వారా మాత్రమే. కాబట్టి ఇక నా వల్ల కాదు అని అనుకునేవన్నీ కూడా కృప వల్ల మనము చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి కృపయందు నమ్మిక ఉంచాలి. క్రీస్తు యేసు కృపయందు బలవంతుడు కమ్ము అని చెప్పి పౌలు హెచ్చరించడం మనం చూస్తూ ఉంటాం. మనము కూడా ఇక ఏమీ చేయలేని చేతకాని తనంలో మనం ఉన్నప్పుడు, మనకి ఆలోచనలు కానీ, మనకి తెలివితేటలు కానీ, మనకు శక్తి సామర్థ్యాలు కానీ ఈ సమస్య నుంచి మనల్ని విడిపించలేవు అన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కాదు, కృపయందు మనము నమ్మిక ఉంచాలి. కృప మనకు విడుదల అనుగ్రహిస్తుంటుంది. మనకి ఇక్కడ అర్హత లేదు కాబట్టి ఇక్కడ మనకు అర్హతను కృప అనుగ్రహిస్తుందని చెప్పి మనం కృపయందు నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. ఐదవదిగా 74వ కీర్తన 12వ వాక్యం చూస్తే కనుక మనము యేసుక్రీస్తుని రాజుగా చూడాలి. యేసుక్రీస్తు మనం రాజుగా చూస్తేనే మనకు దేవుని యొక్క రక్షణ కలుగుతూ ఉంటుంది. చాలామంది దేవుణ్ణి రాజుగా చూడరు, కనీసం మనిషిగా కూడా చూడరు, ఒక బానిసగా చూస్తూ ఉంటారు. నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు నన్ను కాపాడాలని చెప్పి వెళ్ళిపోతారు. సాయంత్రం వస్తారు, నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నువ్వు చాలా మంచోడు అని చెప్పి వచ్చి పడుకుంటారు. కానీ దేవుడిని చూసే పద్ధతి అది కాదు. దేవుడిని మనము ఒక రాజుగా చూడాలి. అలాంటి ఇశ్రాయేలు జనులకు దేవుడు రాజుగా ఉండి ఇశ్రాయేలు పక్షంగా దేవుడే యుద్ధం చేశాడు. మనము కూడా దేవుని రాజుగా చూస్తే కనుక మన తరపున కూడా ఆయనే యుద్ధాలు చేసేవాడే ఉన్నాడు. మన తరపున కూడా ఆయనే సైన్యములకు అధిపతిగా నిలబడి దేవుడే ఉన్నాడు. మనం దేవుణ్ణి రాజుగా చూసేవారిగా ఉండాలి. ఆయన చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఒక శాసనంగా భావించి మనం వాటిని పాటించేవారిగా ఉండాలి. కానీ చాలామందికి చాలా అంటే చాలా కష్టతరం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే కనుక దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన యొక్క ఆజ్ఞలు ఎన్నడే కానీ కష్టతరం కావు. 6వదిగా 85వ కీర్తన 9వ వాక్యం చూస్తే కనుక మనం దేవునికి భయపడే వారిగా ఉండాలి. దేవుని యందు భయం కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. చాలామంది లోకంలో ఉన్నవారిపై భయం కలిగి ఉంటూ ఉంటారు, కానీ దేవునిపై మాత్రము భయం ఉండదు. లోకంలో మనకంటే గొప్పలంటే భయం, మనకంటే బలవంతులంటే భయం, ఆఖరికి దెయ్యాలు ఏం చేయలేవు, కానీ దెయ్యాలన్నా కూడా మనకి భయం. కానీ ఏదైనా చేయగల దేవునికి మాత్రం మనము భయపడకుండా ఉంటున్నాం. 7వదిగా 91వ కీర్తన 15-16 వాక్యాల ప్రకారం మనం గమనిస్తే కనుక మనం దేవునికి మొరపెట్టే వారిగా ఉంటాం. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడుతుంటామో అప్పుడు దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా మనకు క్లిష్ట పరిస్థితులలో, దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యెహోషాపాతు ఎలా అయితే దేవుణ్ణి ఆశ్రయించి విజయం పొందుకున్నాడో, మనకు క్లిష్ట పరిస్థితులలో కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించి విజయం పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.